ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ దిశగా వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతుంది. ఇప్పటికే పెట్రోల్ బంకులు, లాజిస్టిక్ సేవలు విజయవంతంగా నిర్వహిస్తున్న టీఎస్ఆర్టీసీ తాజాగా మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్టీసీ సొంత బ్రాండ్ జీవా పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ ప్రయాణికులకు అందించనుంది. ఈ మేరకు ఎంజీబీఎస్ ప్రాంగణంలో సోమవారం జీవా వాటర్ బాటిల్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మొదట లీటర్ వాటర్ బాటిల్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సజ్జనార్ చెప్పారు. ఇక త్వరలోనే కార్యాలయాల్లో వినియోగించేందుకు కూడా 2.50 ml బాటిల్ కూడా ఏసీ బస్సుల ప్రయాణికుల కోసం 1/2 లీటర్ బాటిల్ ఉత్పత్తి చేస్తామన్నారు. ఈ మధ్యలో ప్రజల యొక్క సహకారంతోనే, ప్రోత్సాహంతోనే, ఆదరంతోనే అది బాగానే పెరిగింది. మన ఓఆర్ కూడా ఇంప్రూవ్ కావడం జరిగింది. మన రోజువారీ రెవెన్యూ కూడా బాగా పెరిగింది. బట్ ఇంకా మనము సాధించాల్సింది చాలా ఉంది. పెరుగుతున్న కాస్ట్తోని, పెరుగుతున్న మెయింటెనెన్స్ కావచ్చు, మన బిల్డింగ్స్ కావచ్చు ప్రకారము టీఎస్ఆర్టీసీ యాజమాన్యం జూన్ 2020లో మన కార్గో సర్వీసెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అది ఒక చారిత్రాత్మక ఘట్ట. ఎందుకంటే మనకు దాదాపు ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 200 కోట్ల రూపాయల ఆదాయం దాని నుంచి మనము సాధించగలిగాం. అంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 90 crores రెవెన్యూ రావడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మనకు చాలా వెసులుబాటు దొరికింది. మనకు కూడా కొంచెం ఆదాయం కూడా పెంచుకోవడానికి కూడా మంచి అవకాశం అయింది. ప్రజల దగ్గర కూడా